హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ సూపర్ ఈజీ లంచ్ ఐటెం నేర్చుకుందాం. ఇది చిన్నపిల్లలన్నా బ్యాచిలర్స్ అన్నా ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వంటలకు వెళ్ళిపోదాం. ఒక కప్ తీసుకుని 3/4 కప్ రైస్ తీసుకోండి. ఆ రైస్లో ఆ కప్లో మిగిలిన 1/4 కప్పు పెసరపప్పుతో నింపేద్దాం. ఇక్కడ మీరు పెసరపప్పు బదులు ఏ పప్పు అన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకుందాం. నా దగ్గర బచ్చల కూర ఉంది. ఆ బచ్చల కూర, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ముక్కలుగా ఆ కడిగి పెట్టుకున్న రైసు పప్పులోకి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ తర్వాత మిగిలిన బచ్చల కూరని కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ బచ్చల కూర బదులు మీరు పొటాటోస్ కానీ, వంకాయ కానీ, మళ్ళీ ఇంకే వెజిటేబుల్స్ అన్నా, అరటికా ఇలాంటి వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ రోజుకో వెజిటేబుల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు ఇందులో నీళ్లు వేద్దాం. 1 కప్ మనం రైస్ అండ్ పప్పు కలిపి 1 కప్ అయింది కదా. ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేద్దాం. దీనికి 3 కప్స్ వాటర్ వేసి చక్కగా కలిపేసి మూత పెట్టి గ్యాస్ వెలిగించి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకుందాం. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా గ్యాస్ ఆఫ్ చేసేసండి. ఆవిరి అంతా పోయి సౌండ్ అంతా తగ్గిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా రైసు, పప్పు, ఆకుకూర అన్నీ కుక్ అయి ఉన్నాయి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఎంత ఈజీగా వేసుకోవచ్చో ఆమ్లెట్ కూడా చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. స్టవ్ ఫ్లేమ్ మటు సిమ్లో పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ కూడా చక్కగా పగలగొట్టి అందులో వేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సినంత ఉప్పు, మీకు టేస్ట్కి సరిపడ ఒక పించ్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ అండ్ కారం చక్కగా దాన్ని స్లోగా పైన కలపండి. కలిపేసి నెమ్మదిగా ఒక స్పూన్తో అలా 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 నెమ్మదిగా ఫ్లిప్ చేయండి, తిప్పండి. రెండో వైపు కూడా తిప్పి చక్కగా రెండు వైపులా ఆమ్లెట్ కాలిన తర్వాత తీసేసుకుని ప్లేటింగ్ చేసుకుందాం. అలా నొక్కుతూ కాలుస్తే చక్కగా కాలిపోతుంది. ఒక 1 మినిట్లో ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అన్నమాట మనకి. అది తీసుకుని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోండి. పప్పు, ఆమ్లెట్, ఆవకాయ పచ్చడి 3 కలుపుకొని తింటే యమ్మీ టేస్టీ లంచ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.